హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాము. స్వర్ణగిరి టెంపుల్ మొత్తం చూపిస్తాను మీకు. చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంటుంది టెంపుల్. లైటింగ్ మొత్తం చాలా బాగుంటుంది. స్వర్ణగిరి టెంపుల్ యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్కి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యాదగిరిగుట్టకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ఆల్రెడీ యాదగిరిగుట్ట వీడియో పెట్టాను. టూర్ మొత్తం వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడైతే వచ్చేసాం మనం స్వర్ణగిరి టెంపుల్కి. ఇక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ చాలానే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కనిపిస్తుంది, చూసారా? టెంపుల్కి వచ్చే వాళ్ళ కోసం రూమ్స్ అన్నమాట. అవి మనం ముందే బుక్ చేసుకోవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్గా సూపర్ ఉంటుంది టెంపుల్. అక్కడ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది, చూసారా? అది కూడా అకామిడేషన్ కోసమే అంట, భక్తుల కోసం రూమ్స్. అది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవుతుందంట. మేమైతే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాము. కార్ పార్కింగ్ కూడా ప్లేస్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట స్వర్ణగిరి టెంపుల్లో. ఈ టెంపుల్ సేమ్ తిరుపతి ఎలా అయితే ఉంటుందో అలా దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారంట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, టెంపుల్ ఫ్రంట్ సైడ్. లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఫస్ట్ స్వామివారి పాదాలు కనిపిస్తాయి మనకి, చూపిస్తాను మీకు, చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్. ఇది స్వామివారి విగ్రహం ఫస్ట్ కనిపిస్తుంది మనకి, వెంకటేశ్వర స్వామిది. వీడియోని పూర్తిగా చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చూడండి, స్వామివారి పాదాలు ఫస్ట్ కనిపిస్తాయి మనకి. తిరుపతిలో కూడా ఫస్ట్ స్వామివారి పాదాలు ఉంటాయి కదా, సేమ్ అలానే డిజైన్ చేశారనమాట. ఇవన్నీ స్టెప్స్. నెక్స్ట్ పాదం వెనుక స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కేసి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం టికెట్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఇక్కడ దేవుడికి కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవైలబుల్ ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఆ రూట్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి స్టెప్స్ ఎక్కి దర్శనం చేసుకోవచ్చు. ఇది చూడండి, రాముల వారి విగ్రహం సేమ్ వైట్ కలర్లో చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు మేము వెళ్తాం, చూడండి. ఈవినింగ్ టైంలో వస్తే ఇలా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. టెంపుల్ మొత్తం లైట్స్ ఉంటాయి. చాలా సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. గంట చూడండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయోధ్యలో దీనికంటే పెద్దగా ఉంటుందంట గంట. నెక్స్ట్ ఇక్కడ ఇంత పెద్దగా ఉంటుందంట. చాలా బాగుంది కదా.
అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to నైట్ 9 వరకు ఉంటుంది. మానేపల్లి హిల్స్ భువనగిరి డిస్ట్రిక్ట్లో స్వర్ణగిరి టెంపుల్ అనేది ఉంటుంది. టెంపుల్ మొత్తంలో చాలా హైలైటెడ్ ప్లేస్ ఇదే అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారు కింద ఉంటారు పడుకొని. చాలా బాగుంటుంది చూడండి. ఇంకా లోపలికి ఫోన్స్ అలో చేయరు. మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. లోపల వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. విగ్రహం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా అందరూ తప్పకుండా వెళ్ళండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.